సో సంతోష్ గారు ఎలా అనిపించింది రాజ్యసభ ట్రైలర్? సో మారుతి గారు అయితే ప్రభాస్ అన్నని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించారు. సో ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చారు కదా హర్రర్ అని. సో ఆ క్రొకడైల్ది చాలా బాగుంది. అండ్ ప్రభాస్ అన్నని ఇలా చూసి చాలా రోజులు ఉంది. సో మనం బుజ్జిగాడు మూవీ టైమింగ్ లో చూసాం, ఆయన కామెడీ టైమింగ్ అనేది. సో దాని తర్వాత ఇప్పుడు చూసినట్టు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఈ సంక్రాంతికి 4 సినిమాలు పెద్దవి వస్తున్నాయి అనుకుంటా, కానీ ప్రభాస్ అన్న మూవీకే ఎక్కువ బజ్ ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కదా. సో తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ అన్నిట్లో ప్రభాస్ అన్నకి మంచి క్రేజ్ ఉంది. సో ఆ క్రేజ్కి తగ్గట్టు ఈ సినిమా ప్రతి ఒక్క యాంగిల్, అంటే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఈ సినిమాని. విత్ కామెడీ, విత్ హర్రర్ తో మిక్స్ అయింది కదా. దాంతోపాటు సంజయ్ దత్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సంజయ్ దత్ చుట్టే తిరుగుతూ కామెడీ విత్ హర్రర్ ఫిక్స్, ఇది అదే జోనర్ లో ఉంది ఇది. సో మారుతి గారికి పాన్ ఇండియా రేంజ్ లో మంచి బ్లాక్ బాస్టర్ అవుతుందని అనిపిస్తుంది సినిమా. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా ప్రభాస్ అన్నని ఇప్పుడు వరకు చూడని డిఫరెంట్ యాంగిల్లో చూశారు ఇది. సో ఫ్యాన్స్ కి ఎగ్జైట్, ఇప్పుడు ఏ హీరో అయినా మనం చూడని యాంగిల్లో చూస్తే ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ ప్రభాస్ అన్న నుంచి ఫ్యాన్స్ కానీ కామన్ ఆడియన్స్ కూడా ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి దీంట్లో. సో ఖచ్చితంగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అవుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ విజువల్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, హర్రర్ అది చాలా బాగుంది.